చూచున్నారు. ఏం లేక? చెప్పాలి. ఎవరు? ఆయన జనులంట జ్ఞానము లేక. ఏ జ్ఞానం? లోక జ్ఞానం కాదు. లోక జ్ఞానం మస్తుంది. అది ఎందుకు పనికిరాదు? వెర్రితనం. కావాల్సింది దైవికమైన జ్ఞానం కావాలి. దేవుని బిడ్డలకు ఏ జ్ఞానం కావాలి? దైవికమైన జ్ఞానం కావాలి. ఎలా వస్తదది? అంగట్లోకెళ్ళి డబ్బులు పెట్టి కొంటే వచ్చిద్దా దైవ జ్ఞానం? రాదు. మరి ఎలా వచ్చిద్ది? రోజు న్యూస్ పేపర్ చదివితే అన్ని ఛానల్స్ న్యూస్ పెట్టుకొని చూస్తే వచ్చిద్దా? లేదా ఊరి మీద పడి పెద్దలు ఏం మాట్లాడుకుంటున్నారు, ఊర్లో ఏం మాట్లాడుకుంటున్నారు, అక్కడేంటి ఇక్కడేంటని రచ్చబండ దగ్గర సెంటర్లో మొత్తం నువ్వు ఆంధ్ర అంతా తిరిగితే వచ్చిద్దా? వచ్చిద్ది. లోక జ్ఞానం రావచ్చు, పార్టీల జ్ఞానం రావచ్చు, ఎలా బతకాలో లౌకిక జ్ఞానం రావచ్చేమో, కానీ దైవిక జ్ఞానం మాత్రం రాదు సుమా. దైవిక జ్ఞానం నీకు రావాలంటే నువ్వు దేవుని పాదాల దగ్గర కూర్చొని దైవ గ్రంథాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఆనందిస్తున్నప్పుడు దేవుడు నీకు దైవ జ్ఞానం అనే మనోనేత్రాలు తెరిచి దైవ జ్ఞానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఎస్. ఈ దైవ జ్ఞానం లేక చాలామంది నశించిపోతున్నారంట. నా జనులు జ్ఞానము లేకయే నశించిపోతున్నారు. నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారండి. దైవ జ్ఞానం ఎక్కడుంది? ఆయన మాటల్లో ఉంది, ఆయన గ్రంథంలో ఉంది. నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానిస్తే నువ్వు జ్ఞానవంతురాలివి, జ్ఞానవంతుడు అవుతావు. ఆమేన్. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇద్దాం. ముందుకు వెళుతున్నాను నేను. జాగ్రత్త. విభేదాలకు మనం దూరంగా ఉండాలి. పౌలు గారు బోధిస్తున్నప్పుడు బెరయా సంఘం వాళ్ళు ఆయన చెప్పేది కరెక్టా కాదా అని చెప్పి లేఖనాలను పరిశీలించారంట. ఇవాళ ఉన్నారా? అలాంటి వాళ్ళు ఉన్నారా? నేటి క్రైస్తవ సంఘాలలో, సమాజంలో, మందిరాల్లో ఉన్నారా? లేరు. ఎవరు నందంటే నంది, పందంటే పంది. ఇది బైబిల్లో ఉన్న బోధేనా? బైబిల్లో ప్రభు చెప్పిన బోధేనా? ప్రభు రాయించిన బోధేనా? మా దైవజనుడు చెప్పేది బైబిల్లో ప్రభు చెప్పినటువంటి రీతిగా బోధిస్తున్నాడా? నిజంగా మాకు దైవ జ్ఞానాన్ని నూరిపోస్తున్నాడా? లేదా లోక జ్ఞానాన్ని నూరిపోస్తున్నాడా? తప్పు జ్ఞానాన్ని నూరిపోస్తున్నాడా అని గ్రహించే వాళ్ళెవరు? చదివే వాళ్ళెవరు? లేఖనాలని పరిశీలించే వాళ్ళెవరు? అజ్ఞానులుగా, జ్ఞానము లేకుండా ఏమండి బ్లైండ్గా ఫాలో అవుతున్న వారు ఉన్నారు చాలామంది. ఎంత విచారం. అందుకే బైబిల్ గ్రంథం చదవాలి. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది బిలాము బోధ, ఎలాంటి బిలాం బోధ, ఎలాంటి తప్పుడు బోధలు బోధిస్తున్నారో వాటిని తెలుసుకోవాలంటే నువ్వు బైబిల్ చదవాలి. బైబిల్ని ఏదో అలంకరణ ప్రాయంగా షెల్ఫ్లో పెడితే నీకు జ్ఞానం రాదు. బైబిల్ని చదివితే నీకు ఏది సత్యమో, ఏది అసత్యమో దేవుడు రాయించిన ప్రతి మాట నీ యొక్క మనోనేత్రాలు వెలిగింపజేస్తుంది. హల్లెలూయా. ఎస్.